భీముడు ఆ రాక్షస సమూహాన్ని వస్తున్న ఆ సైనికులనందరినీ సంహరిస్తుంటే భీముడికి అగ్నికి ఆద్యం తోడైనట్టుగా ఇప్పుడు ఘటోత్కచుడు భీముడు వెనకాల నిలబడి ఇప్పుడు ఘటోత్కచుడు కూడా బీభత్సం చేస్తున్నాడు. ఆలంబూష రాక్షస సైన్యాన్ని మొత్తం ఘటోత్కచుడు కూడా మింగేస్తున్నాడు. ఇక ఇది కరెక్ట్ కాదని తెలుసుకున్న దుర్యోధనుడు తన సైనిక వర్గముతో, అంటే భీముడు చేసే యుద్ధం ఏంటంటే రథం మీద వస్తాడు, రథం మీద నుంచి దూకుతాడు, ఆ దుమ్ములో వెళ్ళి మనుషుల్ని కొడుతుంటాడు. కాబట్టి వాళ్ళ దుర్యోధనుడు కూడా రథం మీదనే వచ్చాడు. అలాంటి రథాన్ని తీసుకొని వెళ్ళి విముఖంగా భీముడికి ఆపోజిట్గా నిలబెట్టవలసినదని కోరగా అప్పటికీ ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. భీముడు మంచి ఫామ్లో ఉన్నాడు దుర్యోధన, నువ్వు నీ యొక్క శౌర్యాన్ని చూపించి ఆ భీముడు వెనకాల ఘటోత్కచుడు వేరే తోరయ్యాడు, ఇప్పుడు వెళ్ళి ఆయన్ని నిగ్రహించే ప్రయత్నం నువ్వు చెయ్యకు, అది నువ్వు చేసే ప్రయత్నం కాదు, దానికి మనందరం దిగుదామంటే ఆ అతి ఉత్సాహంతో దుర్యోధనుడు తన రథాన్ని తీసుకొని వెళ్ళి భీముడు యొక్క ముందు విముఖంగా నిలబెట్టి ఇప్పుడు బాణాలు వేస్తున్నాడు. ఇప్పుడు భీముడి వైపు దుర్యోధనుడు బాణాలు వేస్తున్నాడు, భీముడు ఆ బాణాలని అడ్డు పెట్టుకుంటున్నాడు అంతే. అప్పటికి ఘటోత్కచుడు మిగతా ఉన్నవాళ్ళందరూ అనుకుంటున్నారు, ఏమిటిది, ఇప్పుడు వరకు బీభత్సంగా యుద్ధం చేసి నీ గద నీ ముష్టిఘాతాలతో మనుషుల్ని ఆఫెన్సివ్ గా ఉన్న ఆయన ఇప్పుడు సడన్ గా డిఫెన్స్కి వెళ్ళిపోయి అంత అఫెన్సివ్ గా ఉన్నవాడు ఏమిటి ఇప్పుడు దుర్యోధనుడు ముందుకొచ్చి బాణాలు వేసే కొద్దీ ఆ బాణాలను అడ్డు పెడుతున్నావు అంటే భీముడు కూడా ఆలోచిస్తున్నాడు, అరే నువ్వు గదతో రావాలి వస్తేగిస్తే, అలాంటిది ఒక ఏనుగుని గదని వదిలేసి నువ్విప్పుడు రథం ఎక్కి, అంటే దుర్యోధనుడికి కూడా అర్థమైంది, అంటే గద యుద్ధలో ఇప్పుడు భీముడు బీభత్సంగా ఉన్నప్పుడు భీముడిని ఎదుర్కోకూడదు కాబట్టి ఇప్పుడు కేవలం రథం మీద బాణాలతో మాత్రమే భీముడిని సంహరిద్దామని అనుకున్న దుర్యోధనుడు కింద నిలబడ్డ భీముడి మీదకి కొన్ని వందల బాణాలు వేస్తుంటే ఆయన అడ్డం పెట్టుకొని వెళ్ళి ఆయన యొక్క రథం మీద నిలబడి ఇప్పుడు తిరిగి ఒక్కటే ఒకటి పవర్ఫుల్ బాణం తీసి దుర్యోధనుడు మీదకు వేస్తే ఆ ఒక్క బాణం దుర్యోధనుడు యొక్క ఛాతీ మీద ఉన్న కవచాన్ని భేదించి లోపలికెళ్ళి తగిలి ఒక ఫ్రిక్షన్ను జరకిచ్చి ఒక్కసారిగా దుర్యోధనుడు ఆ రథం మీద కుప్ప కూలిపోతాడు. ఆ కుప్ప కూలిపోవటం చూసిన కౌరవ సైనికులు, ఆ కుప్పకూలటం చూసిన రథసారథి, అమ్మో దుర్యోధనుడు చనిపోయాడా మూర్ఛపోయాడా అని అర్థం కాని పరిస్థితుల్లో ఆ దుర్యోధనుడు రథాన్ని యూటర్న్ తీసి ఆ కురుక్షేత్ర రణరంగం నుంచి ఆల్మోస్ట్ బయటికి తీసుకువెళ్ళిపోతాడు.